వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం ఒక ఈజీ డిజైన్ అయితే ఇంకొకటి నేర్చుకుందామండి. గ్రాండ్ డిజైన్ అండి, చాలా బాగుంటుంది, కొత్త డిజైన్ కూడా. ఓకేనా, ఈరోజు మనము అదే వేటితోటి చేద్దామని అంటే ముందుగా మనకి ఈ రింగ్స్ కావాలండి. ఈ రింగ్స్ వచ్చి అంటే నార్మల్గా మన యూజ్ చేస్తాం కదా గోల్డ్ రింగ్స్, అవి కూడా వాడుకోవచ్చు, కానీ అవి చిన్నగా ఉంటాయి కదా, అందుకోసం అనేసి కాస్త వెడల్పుగా ఉండాలనేసి నేనైతే ఈ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఓకేనా, వీటి లెంత్ వచ్చి మనకి మధ్యలోని ఎంత ఉంటుందంటే 1 ఇంచ్ వరకు ఉంది. ఇంతగా ఉంది కాబట్టి లోపల మనకి అల్లుకోవడానికి బాగుంటుంది అనేసి నేనైతే ఇవి యూజ్ చేశాను. ఓకేనా, వీటితోటి మనము అది ట్రై చేద్దాము. ఓకేనా, బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా కాటన్ థ్రెడ్ కాకుండా సిల్క్ థ్రెడ్ తీసుకోండి. ఇది వచ్చి ఒక 5 రౌండ్స్, అంటే 5 రౌండ్స్ తీసుకుంటే ఇలా 5 లైన్స్ అనమాట. ఈ 5 రౌండ్స్ తీసుకొని దీన్ని ఇలా కలిపేసి ముడేసుకుంటే మనకి 10 లైన్స్ వస్తాయన్నమాట. ఇలా 10 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకోండి. తీసుకొని ముడేసేసుకొని రింగ్ తీసుకోండి. ఇవి వచ్చి మనకి కీ చైన్ రింగ్స్ అండి, కనిపిస్తున్నాయి కదా, అందుకోసం అనేసి నేను ఇంత పెద్దవి తీసుకున్నాను. తీసుకుని ఇలా థ్రెడ్ తీసుకున్న తర్వాత దీనికి ఇలా దారాల మధ్యలో నుంచి తీసి ఇలా చేయండి. ఇలా ముడి ఎక్కువగా వస్తే కనుక ఒక పని చేయండి, ఇంత లావు ముడి వద్దు, కానీ దీన్ని మనం మామూలుగా కాటన్ థ్రెడ్ అదే చేస్తాం కదా, అలా కాకుండా ఇక ఇలా ముడేసుకోండి, సన్నగా అవుతుంది. ఇదైతే బెటరు లావు దానికంటే కూడా. ఓకేనా, ఇలా ముడేసేసుకొని దీనికి ఇంక ఇలా అల్లుకుంటూ రావాలన్నమాట. ఇలా లోపల నుంచి దారం తీసి ఈ మెలకలో నుంచి తీస్తే మనకి ఇలా పడిపోతుంది. ఇది ఉంటుంది కదా క్రోషా వర్క్, అదైతే మనం నీడిల్తో అల్లుతాం కాబట్టి ఒక నాటు పడ్డట్టుగా వస్తుంది. ఇది మనకి నార్మల్ నీడిల్ తోటి కదా, మనకి మెలక రాదు, మెలక దగ్గర అట్లా వస్తుంది అంతే, నాట్ పడ్డట్టుగా రాదు అంతే. ఒక్క నిమిషం చిక్కుపడ్డది. ఇలా ఫింగర్కి ఒక మెలక వేస్తే అండి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇలా రింగ్ లోపల నుంచి తీసాం కదా, ఇక్కడ ఇది రానిస్తే ఫింగరు మనకి ఇట్లా చేసేటప్పుడు దారాలు విచ్చుకోకుండా ఉంటాయి. ఇలా ఇది అల్లుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇలా ఒక 2-3 లైన్లు అల్లిన తర్వాత ఇంకా థ్రెడ్ ఒక దగ్గరకు అయిపోతుంది అనమాట, ఇంకా నీట్గానే వస్తుంది మనకి ర్యాపింగ్. కాకపోతే దగ్గర లోపల వస్తువులు ఏమీ లేకుండా చూసుకోండి. దారాలు విడిపోయి ఆ వస్తువులకు తాకి తట్టుకుంటాయి కదా, అట్లా తట్టుకొని మెలకబడిపోతున్నాయి అన్నమాట. అలా లేకుండా చూసుకోండి. ఇది కూడా ఇలా పోతుంది ఒకప్పుడు గాలికి, ఇంకా అలాంటప్పుడు తప్ప ఈ థ్రెడ్ అయితే మెలకపడదు, మనకి నీట్గా వస్తుంది చుట్టుకోవడం. ఇది మంచిగా నీట్గా వస్తేనే మనకి చూడ్డానికి కూడా మంచిగా కనపడుతుంది. లేకపోతే మళ్ళీ నీట్గా రాకపోతే అంతగా అల్లుకోవడం కుదరకపోతే మంచిగా అనిపించదు. అందుకని నీట్గా అల్లుకోవడానికి ట్రై చేయండి. సింపులే, ఇందులో టఫ్ ఏమీ లేదు. ఇట్లాంటివి మనం చాలానే చేసాం, అంటే ఈ డిజైన్ అని కాదు, మామూలుగా టాజల్ కట్టి చేస్తాం కదా, అట్లా కొన్ని చేసాం మనం రింగ్స్కి ఇట్లా అల్లేసి. నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది ఆల్రెడీ నేర్చేసుకొనే ఉంటారు. కొత్తగా ఎవరైనా వస్తే మాత్రానికి ప్రీవియస్ వీడియోస్ కొన్ని ఉన్నాయండి రిలేటెడ్గా చేసినవి,
కొన్ని ఉంటాయి, మీరు సెర్చ్ చేస్తే అర్థమవుతుంది. లేదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. మీకు సజెషన్స్లో నా వీడియోస్ ఖచ్చితంగా మీకు వస్తాయి, అప్పుడైనా కనపడతాయి. ఇలా ఫస్ట్ అల్లుకున్న దాకా రౌండ్ మొత్తం అల్లుకున్న తర్వాత దీన్ని లోపలికి తిప్పేసేయండి. ఇది ఇలా లోపలికి రావాలి, లోపల వైపుకి. లోపల వైపు పెట్టుకొని అల్లుకోవచ్చు, కానీ అలా కష్టమైపోతుంది. ఇలా అయితే ఈజీ అన్నమాట. ఓకేనా, ఇది మొత్తం లోపలికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ అల్లిన దానికి కుచ్చండి, కుచ్చి ఇలానే తీయండి ఇందాకట్లాగానే. ఓకేనా, మళ్ళీ ఒక కొంచెం దూరంతో ఇలా మళ్ళీ ఒక 2-3 మెలికలు ఉన్నాయి కదా, అవి దాటేసి మళ్ళీ ఒకసారి ఇలా కుచ్చేసి, ఇది అల్లినట్టుగానే, ఇది దగ్గరికి అల్లినాము. కాకపోతే ఇక్కడేమో కాస్త గ్యాప్ ఇచ్చి తీసుకుంటున్నాం అంతే. కాకపోతే మెలకు వేయడం మాత్రానికి సేమే. ఇలా వస్తుంది కదా. ఇలా ఒక రౌండ్ అంతా అల్లిన తర్వాత ఈ మధ్యలో కనపడుతున్నాయి కదా, ఇప్పుడు వాటికి మీరు ఒకదాని పక్కన ఒకటైనా చేసుకోవచ్చు, లేదంటే ఒకటి వదిలేసి ఇంకొక దానికైనా చేసుకోవచ్చు. అంతే. ఇలా అల్లేసుకున్న తర్వాత ఇలా అల్లుకున్న తర్వాత కట్ చేసేసుకొని గమ్ పెట్టేసేయండి. అంతే. ఇక్కడ ఫస్ట్ ముడేసినాం కదా, అక్కడ కూడా ఒకసారి కొంచెం చిన్న డ్రాప్ ఒకటి వేసి సర్దేసేయండి. ఎందుకనంటే మనం స్టార్టింగ్ ముడేసాం కదా, మేబీ మనకి ఏ ప్రాబ్లము రాకుండా ఉండటానికి కాస్త గమ్తో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అక్కడ ఇంకేమీ ఉండదన్నమాట. ఓకేనా, ఇలా అయితే మనము రింగ్స్ అల్లుకుంటే బాగుంటుందండి. ఓకేనా, నేను ఇలా 2 కలర్స్ రింగ్స్ అయితే అల్లేసాను. మనకి శారీకి ఎన్ని కావాలో అన్ని చూసుకొని అల్లుకోండి. నేనైతే శారీకి వచ్చేసి 20 అల్లాను. ఎక్కువగానే పడతాయి, 25 అట్లా పడతాయిలే, కానీ నేను 20 అల్లాను. చూద్దాము, నాకు సరిపోకపోతే మళ్ళీ అల్లుకుంటాను. ప్రస్తుతానికైతే ఇవి. అది మనం డిజైన్ చేసేదాన్ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవడం ఉంటుంది. ఇప్పుడు డిజైన్కి ఎలా కుట్టుకోవాలనంటే కాటన్ థ్రెడ్ తీసుకొని శారీకి టై చేసేయండి. టై చేసి ఫస్ట్ వైట్ బీడ్ ఒకటి తీసుకొని వైట్ బీడ్ ఒకటి తీసుకోండి. వైట్ బీడ్ ఒకటి తీసుకొని తర్వాత గోల్డ్ ఒకటి తీసుకొని మళ్ళీ వైట్ ఒకటి తీసుకొని పైకి కుచ్చేసి ఇలా కిందకి తీయండి. ఓకేనా, తీసిన తర్వాత 2 గోల్డ్ బీడ్స్ తీసుకొని ఈ రింగ్ తీసుకోండి. ఎటువైపు అయినా పర్లేదు. దీన్ని ఇలా కుచ్చేసి ఈ బీడ్ లోపల నుంచి పైకి తీయండి. ఒక్కదానికి పైకి తీసేసి ఇంకొక గోల్డ్ బీడ్ ఉంది కదా, దానికేమో
శారీ ఉన్న వైపు నుంచి మన వైపుకి తీయండి. అప్పుడు ఇది మనకి ఈ లైన్లో అల్లుకున్నట్లుగా వస్తుందన్నమాట. ఆ తర్వాత వైట్ బీడ్ ఒకటి తీసుకొని పైకి కుచ్చేసి మళ్ళీ ఇలా కిందకి తీయాలి. తీసాక ఒక గోల్డ్ ఒక వైట్ ఇలా ఒక 3 స్టెప్స్ చేయండి. గమ్ము చెయ్యి కదా, చేతికి అంటుకొని మెలకపడ్డది. ఇలా 3 స్టెప్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ 2 గోల్డ్ బీడ్స్ తీసుకొని ఈ బీడ్స్ చూసారు కదా అండి, ఇవి డ్రాప్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయండి. మనకి నార్మల్గా వచ్చే వైట్ అయితే కాదు, వైట్ గోల్డ్ కాదు, ఇలా కలర్స్లోనే దొరుకుతాయండి. ఇవి బాగుంటాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇట్లాంటి అంటే ఇలా డిజైన్స్ డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి, కాస్త ప్రైస్ పెట్టుకోగలిగే వాళ్ళకి మనము ఇలాంటి బీడ్స్ వాడి చేసి పెట్టొచ్చండి. బాగుంటాయి. అంటే అడుగుతారనమాట, కొంచెం రేట్ అయినా పర్వాలేదు మంచి పూసలు పెట్టి చెయ్యమ్మా అంటుంటారు. ఇంకా అట్లాంటి వాళ్ళకైతే మనం ఇవి యూజ్ చేయొచ్చు. ఓకేనా? అందుకోసం అనేసి నేను ఈ చీరకు వచ్చేసి పెడుతున్నాను. సిల్వర్ది ఒకటి చేశాను, యాష్ కలర్. దానికి కూడా ఇట్లానే చేద్దాం అనుకున్నా కానీ దానికి సెట్ అవ్వలేదన్నమాట. సో అందుకని ఆపేసాను. ఇదైతే మాత్రానికి కలర్ మంచిగా లైట్ కలర్ కదా, అందులోనూ మనకి ఈ లైట్ కలర్లకు కూడా కాస్త ఇబ్బంది వచ్చి పడుతుంది. ఏం చేయాలో అర్థం కాదు, అట్లా ఉంటుంది అనమాట. ఇట్లాంటి వాటికైతే మనం ఇలాంటి లైట్ షేడ్ ఉన్న బీడ్స్ తీసుకొచ్చి వాడచ్చు. సో ఇది డ్రాప్ కూడా ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని దీన్ని కూడా డ్రాప్ తర్వాత కూడా ఇంకొక 3 స్టెప్స్ అయితే ఇచ్చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఉంటుంది. నేను మీకు డిజైన్ చూపిస్తాను. అయిపోయింది. ఇలా వస్తుంది మనకి డిజైన్. ఓకేనా? మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రింగ్స్ మనకి టాజిల్ కంటే కూడా బాగుంటుందండి, కాకపోతే టైం పడుతుంది. ఇవంతా చిన్నవి కదా, సన్నగా అల్లుకోవాలి కదా, అంతే. దాదాపు నేను చాలాసేపటి నుంచి చేస్తున్నాను కానీ ఇది అయిపోవట్లేదు. ఓకేనా? ఇది బాగుంటుంది. మీరు ఇలా కూడా ప్రయత్నించి చూడండి ఒకసారి. ఈ బీడెడ్ లేస్ అన్నది ఎందుకు పెట్టా అంటే ఈ బీడ్స్ అవసరం లేకపోయినా పర్వాలేదు, కానీ చేస్తే ఏందనంటే ఇవి పెట్టుకోవడానికి మన ఈజీ అవుతుంది. లేకపోతే ఇవి ముళ్ళు వేయాలి కాబట్టి మనకి ముడి కనబడిపోతుంటుంది. అందుకోసం అనేసి కొంచెం థ్రెడ్ కనపడుతుంది, ముడి కనపడుతుంది, కొంచెం మంచిగా నీట్గా అనిపించదు అనమాట. అందుకోసం అనేసి నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. కుట్టుకునే దాన్ని బట్టి, నేను డిజైన్ బట్టి కూడా నేను ఈ బోర్డర్ వేసుకుంటూ ఉంటాను. ఓకేనా? ఇంకంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఈ డిజైన్ అయితే మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఓకేనా? బాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అండి.